హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో టేస్టీగా గోంగూర మటన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నార్మల్ మటన్ కంటే గోంగూర మటన్ కర్రీ నేను చేసినట్లు మీరు చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ అంటే అస్సలు ఇష్టం లేని పిల్లలకి గోంగూర మటన్ కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా 2 ప్లేట్లు ఎక్స్ట్రా రైస్ తింటారు, అంత బాగుంటుంది. సో మరి ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా 1/2 kg మటన్ బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్లోకి గోంగూరను కూడా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. గోంగూర మొత్తం వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గోంగూర పులిహోర కానీ, పప్పు గోంగూర, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర బిర్యానీ, గోంగూర పలావ్ చాలా రకాలు ఉంటాయి, వెంటనే చేసుకోవచ్చు. సో గోంగూర బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని గోంగూరని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత కుక్కర్ని తీసుకొని క్లీన్ చేసుకున్న మటన్ని వేసుకొని పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ కారం వేసుకోండి, చిన్న స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే పడుతుంది. అలాగే 1 స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత ఇది ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. లేత కూర అయితే 3 విజిల్స్ సరిపోతాయి. మధ్యన విజిల్ తీసి చెక్ చేసుకోండి, లేదంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు గోంగూరని అయితే పేస్ట్ చేసుకుందాం. దీనికి మిక్సీ జార్లోని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని వాటర్ అయితే వేయవసరం లేదు, మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్ తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఈ మటన్ ఉడికించాం కదా, ఈ వాటర్ అయితే వంపివద్దు, మనం కర్రీలో వాడుకోవచ్చు, కర్రీ కూడా టేస్ట్ వస్తుందన్నమాట. ఇదైతే పక్కనైతే పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ చాలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే ఇప్పుడు అన్నీ కూడా వేగించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న మటన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న స్పూన్తో 4 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏ కూరల్లోనైనా కారం వేసాక వెంటనే నీళ్ళైతే వేయకూడదు. కారం ఆయిల్లో వేగితే చాలా మంచి స్మెల్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుంది, కర్రీ కూడా చాలా మంచి కలర్ వస్తుంది. సో బాగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకొని 1 నిమిషం పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు 2 ఎర్రని టమాటీలు జ్యూస్ చేసుకొని వేసుకోవాలి. టమాటీ కూడా వేసాక ఒకసారి అంతా బాగా కలుపుకొని టమాటీ కూడా పచ్చివాసన పోయినంత వరకు మూత పెట్టి 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న గోంగూరని మొత్తం అంతా ఒకసారి వేసేయకుండా 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువైనా కూడా బాగోదు. క్యాటరింగ్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ చేసే గోంగూర మటన్ కన్నా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న మటనే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే ఉడికించుకున్న వాటర్ అయితే ఉంది కదా, అది ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకండి, గోంగూర గ్రేవీ అనేది మరీ ఎక్కువైపోతుంది.
ముక్కకు అంటుకోవాలి కాబట్టి కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ముందుగానే మటన్ మనం ఉడికించుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కొద్దిగా ఆల్ గరం మసాలా పొడి అయితే వేసుకోవాలి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. తర్వాత మరో నిమిషం అయిన తర్వాత ఇందులో లాస్ట్ ఫైనల్గా కస్తూరి మెంతి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కస్తూరి మెంతి చాలా టేస్ట్ వస్తుంది కర్రీస్కి, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. తర్వాత కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అనేది వేసుకోండి, పడినట్టు మాత్రమే వేసుకోండి, ఎక్కువైతే వాడొద్దు అసలు టేస్టింగ్ సాల్ట్ అనేది. మూత పెట్టి 2-3 నిమిషాలు మధ్య మధ్యన కలుపుకుంటూ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే అలాగే గుమగుమలాడే గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.